దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 159. జాతర చివరి రోజు ఏం కానుంది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మరి కాసేపటికి పంతులు గారిని పిలిపించి అశ్విన్కి ఆనందికి శోభన ముహూర్తం పెట్టించే పనిలో ఉంటారు అందరూ. పంతులు గారు లెక్కలు చూస్తూ, రేపు అమ్మవారి జాతరకు చివరి రోజు, అంటే రేపు చాలా మంచి రోజు, పైగా ఈ ఇద్దరి పేరు మీద బలమైన ముహూర్తం కూడా ఉంది, కావున రేపు రాత్రికి వీళ్ళ శోభన ముహూర్తం నిశ్చయం చేయొచ్చు అని అంటాడు. కానీ నందిత, నువ్వు రేపు రాత్రంతా అమ్మవారి దగ్గర పూజలో ఉంటావు కదా అని అడుగుతుంది దమయంతి గారు. ఉంటే ఏమవుతుంది అత్తయ్య గారు? రేపు ఉదయం రోజులాగానే అందరం అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాము. ఉదయమే అమ్మవారికి బోనాలు సమర్పించేది ఉంటుంది కాబట్టి అది చూసుకొని వచ్చేసి వీళ్ళ శోభనానికి ఏర్పాట్లు చూడొచ్చు. శోభనానికి ఏర్పాట్లు అయిపోగానే నేను మళ్ళీ గుడి దగ్గరికి వెళ్తాను అని అంటుంది. అవునమ్మా, నందిత గుడి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ఏమవుతుంది? మంచి ముహూర్తం అన్నారు కాబట్టి రేపే ముహూర్తం పెట్టేద్దాము అంటాడు అమర్. సరే, మీ ఇష్టం అని దమయంతి గారు చెప్పగానే పంతులు గారు ఆ ముహూర్తం ఖాయం చేస్తాడు. ముహూర్తం పెట్టగానే ఆనంది ముఖంలో ఇంకా సిగ్గు ఎక్కువవుతుంది. ఓయ్ ఆనంది, ఆ సిగ్గు రేపు రాత్రి వరకు కాస్త దాచిపెట్టుకో అంటుంది శివంగి. పో శివంగి అంటూ ఆనంది చిరుకోపం ప్రదర్శిస్తూ సిగ్గుతో అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్తున్న తనను చూసి అశ్విన్ చైతన్య నవ్వుతుంటారు. అమర్ పంతులు గారికి దక్షిణ ఇచ్చి పంపించగానే చైతన్య కూడా సంతోషపడుతూ, అమ్మయ్య, ఇక నా చెల్లెల జీవితం సంతోషంగా ఉండాలి అని అనుకుంటాడు. ఇక అదంతా గిట్టనట్టుగా చూస్తున్న జితేంద్ర ఆ ఇంటి నుండి బయటపడి ఫోన్లో ఆ విషయాన్ని హోమ్ మినిస్టర్కి అందచేస్తాడు. అది విని వాళ్ళంతా సంతోషంగా ఉండటం భరించలేకపోతుంటాడు హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ కొడుకు కూడా ఆ విషయాలు విని, ఆనందిని ఎలాగైనా నేను దక్కించుకోవాలంటే మీరు వినిపించుకోలేదు, ఇప్పుడు చూసారా తనకి శోభన ముహూర్తం పెట్టారంట అంటూ సంపత్ విరుచుకుపడుతుంటాడు. అక్కడ శోభన ముహూర్తం పెట్టగానే శోభనం జరిగినట్టు అనుకుంటున్నావేంటి? ఆ శోభనం జరగదు అంటాడు హోమ్ మినిస్టర్. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు అని అడుగుతా సంపత్. అక్కడ మీ బాబాయ్ వాళ్ళందరినీ చంపడానికి కాచుకొని కూర్చున్నాడు కాబట్టి అని మనసులో అనుకున్నాడు. చెప్పు, వాళ్ళ శోభనం జరగదని మీరు ఎలా చెప్తున్నారు అని అడుగుతాడు సంపత్. ఏదో ఒక రకంగా ప్లాన్ చేసి వాళ్ళ శోభనాన్ని చెడగొడతాంలే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ కసురుతాడు. సరే, నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను, ఆనంది ఎప్పటికైనా నాకు దక్కి తీరాల్సిందే అంటూ సంపత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడి బాబాయ్ నోట్ల నుంచి ఊడిపడ్డాడు. నందిత నందిత అంటూ వాడు జీవితం నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు వీడు ఆనంది ఆనంది అంటూ వీడు తయారయ్యాడు అని మనసులో తిట్టుకుంటూ ఉండగా హోమ్ మినిస్టర్ కోటేశ్వరరావు భార్య భార్గవి కాఫీ కప్పుతో అక్కడికి వచ్చి, కాఫీ తీసుకోండి అని అంటుంది. అక్కడ పెట్టు అంటాడు కోపంగా చూస్తూ. భార్గవి అక్కడ కాఫీ కప్ పెట్టి, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది. అన్నీ నీకు చెప్పాలా, వెళ్ళిక్కడి నుంచి అని కసిరి హోమ్ మినిస్టర్ కాఫీ తాగకుండానే బయటకొచ్చి కారు తీశాడు. కొద్దిసేపటికి ఓ నిర్మానుష ప్రదేశంలో శశాంక్కి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తుంటాడు. వాళ్ళు పెట్టుకుంది శోభన ముహూర్తం కాదు, అందరికీ చావు ముహూర్తం. నాకు కావలసిన ఒక్క నందిత ప్రాణాలు తప్ప మిగతా అందరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని మాట్లాడుతుంటాడు శశాంక్. కానీ ఆనంది అంటే సంపత్ చెవులు కోసుకుంటున్నాడు అంటాడు హోమ్ మినిస్టర్. అసలు ఆనంది కారణంగానే రెండుగా ఉన్న కుటుంబాలు ఒకటిగా కలిసిపోతున్నాయి. కావాలంటే నీ కొడుకుని ఇంకా దేనైనా ఒకదాన్ని తగులుకోమను అని అంటాడు. మరి అక్కడ జితేంద్ర కూడా ఉన్నాడు కదా అంటాడు హోమ్ మినిస్టర్. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రాణాలు లేపడానికి నేను స్కెచ్ గీశాను. ఇక నేను ఎవ్వరి గురించి ఆలోచించను అని చెప్పి ఫోన్ పెట్టేశారు. జితేంద్ర శిరీష కోసం పోయి వాడు కూడా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడనమాట. బతికే రాతలేనప్పుడు ఎవరైనా ఏం చేస్తారులే, చావునివ్వు అని హోమ్ మినిస్టర్ నిర్లక్ష్యంగా అనుకుంటాడు.
ఆ రోజు నైట్ 10 అవుతుంటే అశ్విన్ మంచం మీద గోడ కానుకొని కూర్చొని ఉంటాడు. ఆనంది అశ్విన్ ఒడిలో తలపెట్టి, యమ్మా, అసలు శోభనం అంటే ఎలా చేసుకుంటారో నీకు తెలుసా అని అడుగుతుంది. నా గురించి వదిలే, నీకు తెలుసా అని అడుగుతాడు క్యాజువల్గా. ఓ, బాగా తెలుసు అని అంటుంది. ఆ మాటలకి అదిరిపోతూ, తెలుసా, ఎలా తెలుసు అని అడుగుతాడు. చాలామంది శోభనం చేసుకుంటుంటే నేను చూశాను కాబట్టి అని అంటుంది. చూసావా అంటూ ఒక రకంగా ఫేస్ పెట్టి అడుగుతాడు. హా, బాగా చూశాను, ఒకటి గుర్తు తెచ్చుకొని చెప్తాను విను అని అంటుంది. చిచి, నాకేం చెప్పొద్దు అని అంటాడు. ఆహా, నేను చెప్తా అంటూ అల్లరిగా అంటుంటే, సరే చెప్పాడు అని సిగ్గు లేకపోతే సరి అని తిట్టుకుంటాడు. మరేమో ఆ అబ్బాయి పూల మంచం మీద ఎదురు చూస్తుంటే అమ్మాయి పాల గ్లాస్ పట్టుకొని రూమ్లోకి వస్తుంది. ఆ అబ్బాయి తనని నడిపించుకొని బెడ్ దగ్గరకు తీసుకొస్తాడు. ఇద్దరు పాల గ్లాస్ ఆఫ్ షేర్ చేసుకొని పాలు తాగుతారు అని చెప్తుంటే అశ్విన్ తనని కోపంగా చూస్తూ వినటానికి ఇబ్బంది పడుతుంటాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని బెడ్ మీద పడుకోబెడతాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి కూడా తన పక్కన పడుకొని లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు. మరి కొంతమంది ఏమో ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీదకి వచ్చి ముద్దు పెడితే దాంతో శోభనం అయిపోతుంది. ఇక అదే శోభనం, బాగా చెప్పాను కదా అని అంటుంది. అదే శోభనమా? నీకు శోభన గురించి మొత్తం తెలుసని మొన్న కూడా చెప్పావే అని అంటాడు. హా, బాగా తెలుసు. ముత్యాలు కూడా సినిమాలో శోభనం చేసుకుంటారు కదా, అలా శోభనం చేసుకోమని చెప్పింది. ఓహో, అంటే నువ్వు శోభనం చూశాను అని చెప్పింది సినిమాలోనా అని అడుగుతాడు. హా అని అంటుంది. బతికించింది. అయితే తనకి శోభన గురించి తెలిసింది ఓన్లీ సినిమా నాలెడ్జే అన్నమాట అని అనుకుంటాడు. శోభనం గురించి నేను బాగా చెప్పాను కదా, ఇప్పుడు నీకు ఏమాత్రం తెలుసు చెప్పు అని అంటుంది. నే రేపు మన శోభనంలో చెప్తాలే కానీ నువ్వు పడుకో అంటూ తను జో కొడుతూ పడుకోబెడతాడు. మరుసటి రోజు అందరూ గుడి దగ్గరికి చేరుకుంటారు. కుటుంబంతో కలిసి నందిత బోనాలు సమర్పించుకోవడానికి అమ్మవారి గుడి దగ్గర పాలు పొంగిచ్చే ఏర్పాటులో ఉంటుంది. అది చివరి రోజు కాబట్టి ముత్యాలు కూడా ఆ రోజు వాళ్ళతో పాటు అక్కడికి చేరుకుంది. వాళ్ళతో పాటే ఇంటి పక్కన ఉండే భూషయ్య లక్ష్మి కూడా అక్కడే ఉండి పక్కన వాళ్ళ బోనాన్ని వాళ్ళు సమర్పించుకునే ఏర్పాటులో ఉంటారు. ఇక అమర్ కుటుంబం అంతా చాలా సంతోషంగా అమ్మవారికి బోనాలు అందించే ఏర్పాటులో ఉంటారు. ఆనంది అశ్విన్ అక్కడ చాప మీద కూర్చొని పాలు పొంగించడానికి బెల్లాన్ని ముక్కలుగా కట్ చేస్తుంటే శివంగి బంతిపూల మాలని కడుతుంటుంది. చైతన్య అమ్మవారికి అవసరమయ్యే వేపాకు అరిటాకు పత్రికను తీసుకొచ్చి పేరుస్తున్నాడు. అమర్ అక్కడ పొయ్యిలోకి కట్టెలు రెడీ చేస్తున్నాడు. ముత్యాలు బోనానికి కట్టడానికి కంకణాలు రెడీ చేస్తుంది. అలా అందరూ తలా ఒక పనిలో ఉన్నారు. జితేంద్రకి అదంతా బోరుగా ఉన్నా ఏదో శివంగికి దగ్గర కావాలని పైకి పనిచేస్తున్నట్టుగా నటిస్తుంటాడు. దమయంతి గారు అందరినీ చూసి సంతోషపడుతూ, నా కుటుంబం ఎప్పుడు ఇలా కలిసికట్టుగా ఉంటే ఎంత బాగుంటుందో, కానీ చూస్తుండగానే 5 రోజులు అయిపోయాయి. కలిసి ఈ 5 రోజులు ఒక చూరి కింద ఉన్న కుటుంబం మళ్ళీ రేపటి నుంచి వేరైపోతుందేమో అని అనుకొని మళ్ళీ అంతలోనే బాధపడుతుంటుంది. మరి కొద్దిసేపటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన కుండని పొయ్యి మీద పెట్టి పాలు పోసి నందిత పొయ్యి వెలిగించి దండం పెట్టుకుంది. మరి కొద్దిసేపటికి పాలు చక్కగా పొంగుతాయి. అది చూసి అందరూ సంతోషపడుతూ దండం పెట్టుకుంటే నందిత వాటిలో కొత్త బియ్యాన్ని వేసింది. మరి కొద్దిసేపటికి ఆ పొంగల్లో బెల్లం కూడా వచ్చి చేరింది. మరి కొద్దిసేపటికి పొయ్యి మీద నుండి కుండ దింపితే ఆ కుండ చుట్టూ పూలమాలలు కట్టి పసుపు కుంకుమ చల్లి పత్రికను చేర్చి దీపారాధన వెలిగించి బోనాన్ని రెడీ చేస్తారు. జంటలుగా ఆ బోనం మీద అక్షింతలు వేసి దండం పెట్టుకుంటున్నారు. అదే సమయంలో ఓ నిర్మానుష ప్రదేశంలో శశాంక్ దగ్గరికి ఓ వ్యక్తి బ్రీఫ్ కేస్ లాంటి బాక్స్తో వస్తాడు. తీసుకొచ్చావా అని అడుగుతా శశాంక్. తీసుకొచ్చాను అంటూ అతను ఆ బాక్స్ ఇస్తాడు. శశాంక్ ఆ బాక్స్ తీసి ఓపెన్ చేస్తాడు. అందులో బాంబ్ ఫిక్స్ చేసి ఉంటుంది. మీరన్నట్టుగా
కరెక్ట్‌గా ఇవాళ 11 గంటలకి బాంబు పేలటానికి టైం సెట్ చేసి ఉంచాను అని అంటాడు. ఈ బాక్స్‌ని నేను మట్టిలో పాతిపెట్టి ఉంచితే పేలుతుంది కదా అని అడుగుతాడు. ఖచ్చితంగా పేలుతుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను బాంబు సెట్ చేశాను. మీరు ఏ ఇంట్లో అయితే బాంబు పెట్టాలి అనుకున్నారో బాంబు పేలుడికి ఆ ఇల్లు బూడిదై ఉంటుంది. దానికి నేను హామీ అని అంటాడు. గుడ్ అంటూ ఆ బాక్స్ క్లోజ్ చేసి వాడికి ఇవ్వాల్సిన డబ్బిచ్చి పంపుతాడు. శశాంక్ ఆ బాక్స్ తీసుకుని సంతోషంతో విర్రవీగుతుంటాడు. అక్కడికి దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి చేరి అందరి కుటుంబ సభ్యులు బోనాలు ఏర్పాటులో ఉండటం చూస్తాడు. వాళ్ళతో పాటు ముత్యాలు కూడా అక్కడ ఉండటం చూసి ఈ బాంబుని ఆ ఇంట్లో చేర్చాలి అంటే ఇక ఇదే మంచి సమయం అని అనుకున్నాడు. కాసేపటికి ఫేస్ కనపడకుండా మొహానికి మాస్క్తో ఆ ఇంటి గోడ దూకి ఈసారి ఎలాంటి బూట్లు అడుగులు పడకుండా జాగ్రత్త పడుతూ లోపలికి వచ్చాడు. ఆ ఇంటి పరిసరాలు మొత్తం గమనించి చెట్లలో కాస్త చాటైన ప్రదేశంలో బాంబుని సెట్ చేయడానికి చూసుకొని ఎస్ ఇక్కడైతే కరెక్ట్ అని అనుకొని చుట్టూ చూస్తాడు. ఆ చెట్లలోనే గుణపం ఉంటే అది తీసుకొని గుంట తవ్వుతాడు. కాసేపటికి ఆ గుంట తవ్వి ఆ బాక్స్ అందులో పెట్టాడు. మరి కాసేపటికి మట్టితో కప్పాడు. అక్కడి నుంచి లేచి లాక్ వేసి కనిపిస్తున్న ఇంటిని చూస్తూ ఇవాళ రాత్రికి ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది చావు ఖాయం. 11 గంటలకి అంటే నందిత ఖచ్చితంగా ఆ టైంలో పూజ చేయాలి కాబట్టి తను గుడిలోనే ఉంటుంది. తను అక్కడ పూజ చేయటం, ఇక్కడ వీళ్ళ శోభనం డిస్టర్బ్ అయి ప్రాణాలు పోవటం అంతా ఒకేసారి జరుగుతుంది అని అనుకొని కాలు అడుగుల గుర్తులు ఏమాత్రం పడకుండా గోడ దూకి యువతలకు చేరాడు. కొద్దిసేపటికి మారు వేషంలో గుడి దగ్గరికి చేరేసరికి ఇక్కడ అమర్ చిరునవ్వు చిందిస్తూ దీపారాధన వెలిగించిన బోనాన్ని నందిత తల మీద పెట్టాడు. అమ్మవారి దర్శనం అయ్యే వరకు బోనం కింద పడకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. బోనం కింద పడితే అపశకునం అంటూ దమయంతి గారు కోడలికి జాగ్రత్తలు చెప్పింది. సరే అత్తయ్య అంటుంది నందిత తల మీద ఉన్న బోనాన్ని జాగ్రత్తగా పట్టుకుంటూ. నందిత బోనాన్ని తల మీద పెట్టుకొని పక్కన అమర్ మిగతా కుటుంబంతో కలిసి అమ్మవారి దర్శనానికి వెళ్తుంటుంది. అందరూ చేతులు జోడించి దండం పెట్టుకుంటూ నందిత పక్కగా నడుస్తున్నారు. జితేంద్రకి అదంతా బోరు కొట్టినా శివంగితో క్లోజ్ కావడానికి ప్రయత్నిస్తూ వాళ్ళతోనే ఉంటున్నాడు. కానీ జితేంద్ర నక్క చిక్కులు చైతన్యకు తెలుసు కాబట్టి ఎప్పటికప్పుడు శివంగికి తోడుగానే ఉంటాడు. శశాంక్ ఈర్ష్య కలతో ఆనందంగా బోనాన్ని సమర్పించబోతున్న ఆ కుటుంబాన్ని చూసి పిడికిలి బిగిస్తుంటాడు. నందిత అలా బోనాన్ని నెత్తి మీద పెట్టుకొని నడుస్తుండగా ఎదురుగా ఒక రాయి కనిపిస్తుంటుంది. అది ఆల్రెడీ శశాంక్ ఏర్పాటు చేసిన రాయే. శశాంక్ ఆ రాయిని చూస్తూ బోనం నేలపాలయ్యి ఖచ్చితంగా అపశకునమే ఎదురవుతుంది అని అనుకుంటాడు. నందిత చూసుకోకుండా ఆ రాయి తగిలి కింద పడబోతుంటే అది చూసి అందరూ కంగారు పడుతుంటారు. కానీ అంతలోనే అమర్ బోనం కింద పడకుండా ఆ బోనాన్ని నందితను కలిసి పట్టుకున్నాడు. అప్పటి వరకు దమయంతి గారు ఊపిరి పీల్చుకోలేదు. క్షణం ముందు కంగారు పడిన నందిత కూడా బోనానికి ఎలాంటి ఆటంకం కలగకపోయేసరికి అమర్ని చూసి చిరునవ్వు చిందిస్తుంది. అమర్ కూడా చిన్న నవ్వు నవ్వుతూ అమ్మవారి చల్లని చూపు మన మీద ఎప్పుడూ ఉంటుంది పద అంటూ భార్యను తీసుకుని ముందుకు వెళ్తుంటాడు. వాళ్ళతో పాటు కొడుకు కోడలు కూతురు అల్లుడు బామ్మగారు కూడా సంతోషపడుతూ వెళ్తుంటారు. అనుకున్నది జరగకపోయేసరికి శశాంక్ పిడికిలి బిగిస్తూ ఛ అని అనుకొని అయినా ఇప్పుడు తప్పించుకున్నా రాత్రికి తప్పించుకోలేరులే అని అనుకుంటాడు. కొద్దిసేపటికి తేజస్వంతంగా ముస్తాబైన అమ్మవారి ముందు అందరితో కలిసి నందిత ఆ బోనాన్ని సమర్పిస్తుంటే అందరూ భక్తి శ్రద్ధతో ఆ అమ్మవారికి నమస్కరిస్తున్నారు. అమ్మా నా కుటుంబానికి నీ అండదండలు ఎప్పుడూ ఉండాలి తల్లి అని అమర్ భక్తిపూర్వకంగా కళ్ళు మూసుకొని కోరుకుంటున్నాడు. అలా కుటుంబంతో కలిసి నందిత బోనం సమర్పించుకుంటుంది. అప్పటికే మధ్యాహ్నం అయ్యేసరికి నందిత మీరు ఇంటికి వెళ్ళి లంచ్ చేసి కాస్త రెస్ట్ తీసుకొని
అశ్విన్ ఆనందిల శోభనం ఏర్పాట్లు చూడండి. నువ్వు ఇవాళ రాత్రి అభిషేకాలు చేయటానికి ఇక్కడ ఏర్పాట్ల గురించి తెలుసుకొని నేను ఇంటికి చేరుకుంటాను అంటాడు అమర్. సరే అమర్, త్వరగా ఇంటికి వచ్చేసాయి అని చెప్పి నదిత వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అమర్ అభిషేకాల గురించి తెలుసుకోవడానికి వెళ్ళబోతుండగా ఒక స్వామీజీ అమర్ని తగులుతాడు. అలా తగిలి స్వామీజీని చూస్తూ, క్షమించండి స్వామీజీ, చూసుకోలేదు అని అంటాడు అమర్. స్వామీజీ అమర్ నుదిటి రాతను తీక్షణంగా చూసి పెద్ద కళ్ళతో విస్మయం చెందుతూ, ఈ రాత్రికి నిన్ను మృత్యుగండం వెంటాడుతుంది. కుటుంబ క్షేమం కోసం మృత్యువుతో ప్రయాణం చేయబోతున్నావు. మరణానికి దగ్గరవుతున్నావు. నీ మరణం సంభవించటానికి సమయం ఆసన్నమవుతుంది అని గంభీరమైన స్వరంతో హెచ్చరిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్వామీజీ చెప్పేది నిజమవుతుందా? కుటుంబం కోసం అమర్ ప్రాణాలు అర్పించాలా? ఈ రాత్రికి అమర్ మరణం, అశ్విన్ ఆనందిల శోభనం, ఒకటి శుభం, ఇంకొకటి అశుభం. ఈ రెండు పరిణామాల మధ్య చోటు చేసుకోబోయే సన్నివేశాలేంటి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.